రెండవదిగా ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సింహము గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? సింహము గర్జించెను, భయపడని వాడెవడు? సింహముకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? గర్జిస్తుంది సింహం. కుక్క ఎందుకు అరుస్తుంది? కొట్టినప్పుడు అరుస్తుంది. ఇంకో కుక్క అరిచినప్పుడు కుక్క అరుస్తుంది. ఆ వీధిలో కుక్క అరిచిందా, ఈ వీధిలో ఉండే కుక్క అరుస్తుంది. కుక్కకు మధ్య సింక్ ఉంటుంది. అదేంటి తెలుసా? ఒక కుక్క శబ్దాన్ని ఇంకొక కుక్క ఈజీగా చాలా దూరం నుంచి వెళ్ళి అరుస్తుందండి. సింహం అలా కాదు. సింహము గర్జించను, భయపడని వాడెవడు? సింహానికి ఉండేటువంటి లక్షణం ఏం తెలుసా? ద లయన్ విల్ రోర్. సింహము గర్జిస్తుంది, భయపడని వాడెవడు? ఎందుకు గర్జిస్తుంది తెలుసా? సింహము కోపం వచ్చి గర్జించదు. సింహము గర్జన వెనక ఒక సీక్రెట్ ఉంది. సింహము గర్జన ఇట్ విల్ హర్డ్ అరౌండ్ 5 కిలోమీటర్స్ రేడియస్. 5 కిలోమీటర్ల దూరం అది వినపడుతుంది అంటండి. ఎందుకు గర్జిస్తుంది తెలుసా? ఆ జ్యూరిడిక్షన్లో ఏవేవి ఉన్నా అవి నావే. ఇంకొక సింహం రావాలంటే 5 కిలోమీటర్ల దూరంలో అవతల అరుస్తుంది. సింహము గర్జించిందంటే ఆ గర్జన మనకు ఒకటి ఉంది. ఏంటి తెలుసా? ఈ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఏమున్నా అది నాదే. ఊరికి అరవదు అది. సింహము ఎక్కువ కాలం నిద్రపోతుంది తెలుసా? ఒక్కసారి అటాక్ చేస్తుంది, మస్తుగా తింటది, ఆ తర్వాత పడుకుంటుంది. ఆ తర్వాత అది లేచిందా ఒక్కసారి జూలు విదిలించుకొని అరుస్తుంది, గర్జిస్తుంది. అది 5 కిలోమీటర్ల దూరం వరకు వినపడుతుంది. అందుకు బైబిల్ ఏమంటాడు తెలుసా? 3వ వచనం చూడండి ఇప్పుడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించిన, ఏమీయో పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా. ఎందుకు గర్జిస్తుంది సింహము గర్జించడంలో ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మనకు ఏదన్నా కావాలంటే మనం చూస్తాం, ఈరోజు మనకు దొరుకుతుందా? మనం పోయే కొట్టులోనికే, ఉదయం మనము పోయే షాప్లోనికే, కిరాణా షాప్లోనికే పోయేటప్పుడు అనిపిస్తుంది, ఈరోజు గోంగూర చేయాలనుకున్నాం, గోంగూర ఉంటుందో లేదో మనకు ఒక ఆలోచన ఉంటుందండి. కానీ సింహం అనుకుంటుంది ఈరోజు నాకు ఆహారం ఉంటుంది అని గర్జిస్తుంది అంతే. అడవిలో ఈ 5 కిలోమీటర్ల దూరంలో ఏదైతే వింటదో అది అనుకుంటుంది, నాకు ఈరోజు మూడిందిరా, దీంతో నా మీదకి వస్తుంది, ఇది నా మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఏమీ పట్టుకొనకుండా కొదమ సింహము గుహలో నుండి బొబ్బు పెట్టునా, అది గుహలో ఉండి గర్జించిందంటే తనకు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి కావాలి. అందుకే బైబిల్లో ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించునా. సింహానికి ఉండేటువంటి ధైర్యం ఏంటి తెలుసా? ఇప్పుడు నేను గర్జిస్తాను, నాకు దొరుకుతుంది. నేను గర్జిస్తాను, ఏది ఏమైనా సరే నాకు దొరుకుతుంది. సింహానికి ఉండే ధైర్యం అది. అందుకే సింహం గర్జిస్తుంది, ఆ తర్వాత బయటకు వస్తుంది, ఒక డైరెక్షన్ చూసుకుంటుంది, ఆ పక్కకి వెళ్తుంది, తనకు సంబంధించిందని పట్టుకొని తిని ఆ తర్వాత రిలాక్స్ అయిపోతుందండి. దేవుని బిడ్డగా నీ జీవితంలో సాతాను పారిపోవాలంటే ఇదిగో రెండవది, నువ్వు గర్జించే వ్యక్తిగా ఉండాలి. అంటే ఏం చేయాలి? బైబిల్లో ఉంది, గుహలో నుండి అది బొబ్బ పెట్టును, గుహలో నుండి అది కేక వేస్తుంది. ఏంటి గుహ? దాని యొక్క ప్లేస్లో నుంచి అది అరవడం ప్రారంభిస్తుంది. అప్పుడు తనకు దొరకవలసింది దొరుకుతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో సాతాను పారిపోయి నీకు దొరకాల్సింది దొరకాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే వస్తుందో రాదో, నేను ఇప్పుడు అడిగితే దేవుడు ఇస్తాడో ఇవ్వడు, నాకు వస్తుందో రాదో, అసలు ఇది దేవుని చిత్తమో కాదు, ఇది దేవుడు నాకు ఇస్తాడో ఇవ్వడు అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ నువ్వు ప్రార్థన నిరాశతో నిస్పృహతో చేసావంటే నువ్వు సింహములాగా ధైర్యంగా లేవు, నీవు మామూలు వ్యక్తిగా ఉన్నావు. సింహములాగా ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తి, ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్తున్నా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఇప్పుడు నేను మొరపెడతా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుని బిడలారా, అది నీలో దేవుడు చూడాల్సిన ధైర్యం, అది సాతాను నీలో చూడాల్సిన ధైర్యం. ఏం చేస్తున్నాడో ఏమో దేవుడు. కొంతమంది ప్రార్థనలు అదే రకంగా ఉంటాయి. మా ఇంటికి చిన్నప్పుడు ఒక ఆయన ప్రార్థనకు వచ్చేవాడు, చాలా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి గొప్పగా సేవ, ఆ దినాల్లోనే ఆయన సేవ చేసేవాడు అండి, బాగా సేవ చేసేవాడు. కానీ ఆయన ప్రార్థనలు ఏదో నాకు నచ్చేవి కాదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రార్థన చేశారంటే 15 నిమిషాలు ప్రార్థన చేస్తాడు మోకాళ్ళ పైన. ఈ 15 నిమిషాల ప్రార్థనలో 12 నిమిషాలు ఒకే ఒక ప్రార్థన ఉంటుంది. ప్రభా, ఆ ఊరికి వెళ్ళాను ప్రభా, వాళ్ళని తిట్టినారు ప్రభా, ఎందుకు తిట్టినారో నాకు అర్థం కాలేదు, నేను ఏం చేయలేదు ప్రభా, వాళ్ళు ఎందుకు నన్ను అపార్థం చేసుకున్నారో. మనకు ఇన్ఫర్మేషన్ ఇదంతా మనం కూర్చొని వింటూ ఉండాలా. అంటే వారంలో జరిగిందంతా 12 నిమిషాలు మనం వినాలి ఆయన స్టోరీ.
లేచిన తర్వాత ఇంకా మనం హృదయం కదిలించబడి మనం ఏదో ఆయనకి ఇవ్వాలి. అది ఆయన పద్ధతి. దేవుడు అంటున్నాడు, సింహం వలె ధైర్యంగా ఉండు. సింహము నాకు దొరుకుతుందా, ఎవరైనా నాకు ఉన్నారా, ఎవరైనా నాకు ఇస్తారా, ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని ఆలోచించదు. తన స్థలంలో నుండి జస్ట్ ఇట్ విల్ రోర్. అంతే, ఇది గర్జించడం మొదలు పెడుతుంది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నీ జీవితంలో ప్రార్థనలో నిరాశ ఉండకూడదు. ప్రార్థనలో చేతకాని ప్రార్థనలు చేయొద్దు, కృంగిపోయే ప్రార్థనలు చేయవద్దు. ఎక్కడున్నాడు దేవుడు, ఏమైపోయాడు దేవుడు, ఎందుకు నన్ను పట్టించుకోవడంలా, నా కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవడంలా, ఏం చేశాడు దేవుడు, డోంట్ సే దాట్. ఒక సింహములాగా నీవు గర్జించడం ప్రారంభించు. దేవా, నీవు నా దేవుడు, నాకు ఎందుకు ఇవ్వవు ప్రభా, నాకు నువ్వు ఇస్తావు ప్రభా, ఐ బిలీవ్ ఇన్ యూ, ఇఫ్ యూ కెన్ ప్రే దట్ ప్రేయర్. సింహము వలె ధైర్యంగా నీవు కనబడితే సాతాను తరమకుండానే పారిపోతాడు. సింహము గర్జిస్తుంది. ఆ గర్జన వింటుండగానే ఎక్కడ ఏ జంతువులనే వణుకు పుట్టడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, బైబిల్లో ఒక ఉదాహరణ మీకు నేను చూపిస్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చి, ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశమును స్వాధీనపరచుకొందును. ఇక్కడ ఇక నా సైడ్ చూడండి, నేను చెప్తాను దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో. కాలేబు అనేటువంటి వ్యక్తి యెహోషువ దగ్గరకు వచ్చి మాట చెప్తున్నాడండి. కాలేబు అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఒకటే ఒక మాట అంటున్నాడు, ఈ కొండ ప్రదేశం నాకు దయచేయి. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ ప్రదేశం ఎంత ఉందో అదంతా నాకు దయచేయి అన్నాడు. ఎప్పుడు అడిగాడు అంటే, బైబిల్లో మీరు చూడండి 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఆ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఎంత వయసు? 85. 85 ఏండ్ల వయసులో ఏమని అడుగుతున్నాడు? ఆ కొండ నాకు కావాలని అడుగుతున్నాడు. నాకు అనిపిస్తుంది, కాలేబు, ముసలోనికి నీకు ఎందుకు కొండ అవసరం? ఆ కొండ ఇంట్లో ఏదో యేసుప్రభా గొప్ప దేవా అని ఈజీ చైర్లో కూర్చోకుండా అంత ఓవర్ మాటలు ఎందుకు నీకు? ఈ వయసులో కొండ కావాలా నీకు? ఏం చేసుకుంటావు కొండను? ఇంకా ఏమంటున్నాడు తెలుసా? కొండ ప్రదేశం నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణంలో అక్కడ ఉన్న సంగతి ఆ దినం నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. కాలేబు అంటున్నాడు, వాళ్ళ కొండే కాదు యెహోషువ, సారీ, కొండ మాత్రమే కాదు, కొండతో పాటు అనాకీయుల దేశం కూడా నాకు కావాలి. ఏ వయసులో అడుగుతున్నాడు? బైబిలే చెప్తుంది 85 ఏండ్లు. 85 ఏండ్ల వయసులో ఆ ఇంట్లో కూర్చోకుండా, వచ్చిన పెన్షన్తో ఉండకుండా, ఏంది నీకు ఈ కోరిక? సింహము తనకు దొరుకుతుందా లేదా కాదు, ఫస్ట్ గర్జిస్తుంది అది. ఇప్పుడు వస్తుందా లేదా అది కాదు, ఫస్ట్ కాలేబు అడుగుతున్నాడు, ఐ వాంట్ దట్ మౌంటైన్, ఆ కొండ నాకు కావాలి, అనాకీయుల దేశం కూడా నాకు కావాలి. దట్స్ ఆల్. దేవుని బిడ్డగా నీ జీవితంలో ప్రార్థనలో గర్జించడం నేర్చుకో. ప్రార్థనలో కృంగిపోయే ప్రార్థనలొద్దు, నిరాశతో కూడిన ప్రార్థనలొద్దు. నీ వాగ్దానాలను బట్టి, నీ దేవుని బట్టి, రోషం కలిగిన నీ దేవుని బట్టి, ప్రార్థన ఆలకించే స్వభావం కలిగిన నీ దేవుని బట్టి, వెన్ యూ ప్రే విత్ మచ్ సిన్సియారిటీ, దేవుడు ఖచ్చితంగా తన కార్యాలను జరిగిస్తాడు. సింహము ఆ ప్రక్కన ఉందా లేదా 5 కిలోమీటర్ల దూరం వరకు తన స్వరం వినబడుతుంది అంతే. 5 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు మీరు సాలార్జంగ్ మ్యూజియం, జూకి మీరు వెళ్తే అక్కడ సింహం గర్జిస్తుందండి. మొత్తం అందరి ఒక్కసారి అలర్ట్ అయిపోతారు, ఎక్కడో సింహం బయటకు వచ్చిందిరా గర్జిస్తుంది అని. అది జూలో ఉన్నా గర్జిస్తుంది, అది బయట ఉన్నా గర్జిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని అడగడం మాత్రం తగ్గిపోవు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోవు. నీ జీవితంలో ఖచ్చితంగా దేవా ఇది నాకు కావాలి, నాకు దయచేయి ప్రభా, ఐ బిలీవ్ ఇన్ యువర్ పవర్, నీ శక్తిని నేను నమ్ముతున్నాను. యూ విల్ నాట్ కాంప్రమైజ్. అంతవరకు అడ్డుకునేటువంటి సాతాను పారిపోతాడు నీలో సింహము ధైర్యాన్ని చూసినప్పుడు. సింహముకున్న ధైర్యం గర్జనలో కనపడుతుంది. పిల్లి మ్యావ్ మ్యావ్ అంటది, అందుకే దానికి అన్ని పాలు దొరుకుతాయి. సింహము గర్జిస్తుంది, 5 కిలోమీటర్ల రేడియస్ వరకు వినపడుతుంది. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ప్రే.
అందుకే కీర్తనకారుడు అంటాడు, సింహం పిల్లలైన ఆకలి కొంటాయి కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆకలి కొనరు. గాడ్ విల్ గివ్ దెమ్. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అక్కడ రాయబడిన మాట, సింహం పిల్లలైన ఆకలి కొంటాయి. ఎందుకు? అది పోయి దాని దగ్గరికి పోయి దాన్ని చంపి తీసుకొని వచ్చేటానికి ఇది ఆకలి ఉంటుంది. అంటే వాటికి కొద్ది టైం పడుతుంది ఈ సింహం పోయి రావడానికి, కానీ ఖచ్చితంగా సింహానికి మాత్రం దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో సాతాను పారిపోవాలంటే నీ ప్రార్థనలో నీ గర్జనలు వినబడుతున్నాయా, లేకపోతే నిరాశతో నిస్పృహతో? ఇది నన్ను కొన్ని పాటలు వస్తాయండి, జాగ్రత్త జాగ్రత్త. ఏ పాట అంటే ఆ పాడొద్దు. కొన్ని పాటలు, నా బ్రతుకు దినాలన్నీ నేను ఇట్లే ఉంటానేమో ప్రభా అనే పాటలు కొన్ని వచ్చేసాయి. నిరాశతో నిస్పృహతో కూడిన పాటలు. డోంట్ సింగ్. లెట్ అవర్ సింగింగ్, లెట్ అవర్ ప్రేయర్స్ బి ఫిల్డ్ విత్ ద పాజిటివ్ నోట్. దేవుని బట్టి మనము విశ్వాసంతో పాడుకోవాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎవ్వడును తరమకుండా ఆ యొక్క సాతాను పారిపోవాలంటే సింహములాగా గర్జించడం నేర్చుకో. తన యొక్క సెల్లో అది ఉంటుంది, తన యొక్క గుహలో అది ఉంటుంది, అక్కడ నుండి అది గర్జిస్తుంది. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, దేవా ఇది నా వాగ్దానం, నాకు దయచేసావు, నెరవేర్చు ప్రభా, నెరవేర్చు ప్రభా. ఇఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ కమింగ్ ఫోర్త్, నీ ఎదుట సాతాను ఎవరు తరమకుండానే పారిపోతాడు. అది యేసు నామమందు మన కొరకు జరుగునుగాక. ఆమేన్. విశ్వాసం చెప్దాం, ఆమేన్. దేవుని బిడ్డలారా, అలాగైతే ఈ రోజు నుంచి డిస్కరేజింగ్ ప్రేయర్స్ స్టాప్ దెమ్ అండ్ లెట్ us ప్రే విత్ మచ్ ఫెయిత్. విశ్వాసంతో దేవుని బట్టి ప్రార్థన చేద్దాం, దేవుని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా 3వ పాయింట్లోకి వెళ్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. సింహం యొక్క మరొక లక్షణం అక్కడ మనం చూడగలం. సామెతలు 30:30. టీవీతో నడిచినవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. మళ్ళీ ఇదే మాట కనపడుతుంది కదా, ఎవరికి భయపడక వెనుదిరగని సింహము. నాకు అనిపించింది, ఇంకేమున్నాయి ప్రభా సింహములో? సింహం ధైర్యంగా ఉందంటే దాంట్లో ఇంకేమున్నాయి ప్రభా అని దేవుని దగ్గర కనిపెడుతూ మరొకసారి వచనం చదివితే ఒక పదం నన్ను ఆపేసిందండి. ఎల్ల మృగములలో, అన్ని మృగములలో పరాక్రమం గలదంట. ఒక్కసారి ఆలోచించండి, సింహము బలము కంటే ఏనుగు బలం చాలా గొప్పది. సింహము బలము కంటే జిరాఫీకి ఎత్తు చాలా ఎత్తు. సింహము కంటే ఈ రైనోసర్స్ ఖడ్గమృగం చాలా బలంగా ఉంటుందండి, చాలా స్ట్రెంగ్త్, చాలా వెయిట్ ఉంటుంది. సింహం మహా అంటే 150 నుంచి 200 కేజీలు ఉంటుంది. కానీ ఈ రైనోసర్స్, ఈ ఖడ్గమృగము, ఇవి ఏ రకంగా ఉంటాయంటే 400 కేజీలు 500 కేజీలు ఉంటాయి. కానీ 400 కేజీలు ఉన్నటువంటి ఆ యొక్క ఖడ్గమృగమైన 1000 కేజీలు ఉండేటువంటి ఏనుగు దాని దగ్గరకు వచ్చిన సింహం భయపడదు, సింహం భయపడదు. అందుకే సింహ ధైర్యము అంటారు. తనకంటే అవి చాలా పవర్ఫుల్, చాలా బలమైనవి. కానీ అలాంటి ఏనుగు కూడా వెనుకడుగేస్తుంది సింహం వస్తే. అలాంటి ఖడ్గమృగమైన వెనుకడుగేస్తుంది. ఎందుకు తెలుసా? ఇట్ వోంట్ కంపేర్ విత్ అదర్స్. వాళ్ళు నాకంటే పవర్ఫుల్, వాళ్ళు నాకంటే బాగున్నారు, ఇంకా నేనేం బాగుంటా. ఇట్ వోంట్ కంపేర్. బయటకు వచ్చిందా సింహంలాగానే బయటకు వస్తుంది. నువ్వు ఏనుగ్గా, నువ్వు జిరాఫీగా, నువ్వు ఏదైనాగా, I am a lion, you are going to be defeated. That is the nature of the lion. అందుకే అది అడవికి రాజు అయిపోయింది. ఎత్తైనటువంటి జిరాఫీ రాజు కాల, బలమైనటువంటి ఏనుగు రాజు కాల, లేకపోతే ఇంకా కోపం కలిగినటువంటి ఎలుగుబంటి విపరీతమైన బీపీ దానికి, అట్లా ఇట్లా కోపం ఉండదు దానికి, అన్నిటికంటే విపరీతంగా కోపం దానికి ఉంటుంది. అది కూడా అడవికి రాజు కాల. ఎందుకు తెలుసా? దానికి కూడా భయం ఉంటుంది. కానీ సింహం ఒక్కటే ఎల్ల మృగములలో, అన్ని మృగములలో పరాక్రమం గలదే, ఎవ్వనికి భయపడదు, ఎవ్వనికి భయపడదు. ఇట్ వోంట్ కంపేర్ విత్ అదర్స్. నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చింటే బాగుండు, పోయి కర్మగలి నాకు వచ్చింది ఏం చేయాలి? డోంట్ సే దాట్. అది నువ్వు చెప్పావా, సాతాను నీ దగ్గర కూర్చుంటాడు. అలా కాకుండా నా దగ్గరికే వచ్చింది, వెరీ గుడ్, చూద్దాం ఏ రకంగా పోదు. దేవుడు ఎందుకు తొలగించడో చూస్తాను నేను. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ దట్ టైప్ ఆఫ్ థాట్స్, ఆ రకమైనటువంటి ఆలోచన విధానం నీ జీవితంలోనికి వచ్చినప్పుడు
ఎవడు తరమకుండానే సాతాను పారిపోతాడు. ఎవడు తరమకుండానే సాతాను పారిపోతాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను ఇది అర్థం కావడానికి. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఎవరు చూశారు? వాళ్ళెవరు? వాళ్ళు పేతురు యోహానుల ధైర్యం చూశారంట. ఇద్దరే ఉన్నారు. మన భాషలో చెప్తే అర్థమవుతుంది, మీకు సీరియస్నెస్ అర్థమైపోతుంది. లింగు లిటుకని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి ధైర్యాన్ని చూశారంట. ఎవరు చూశారు అంటే 5వ వచనం చూడండి. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. 6వ వచనం. ప్రధాన యాజకుడు అన్నయ్యు కైపయు యోహాను అలెగ్జంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురు యోహానును మధ్య నిలబెట్టి, ఎవరు వాళ్ళు? ఇంత లిస్ట్ ఉంది. అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, యోహాను ఉన్నారు, అలెగ్జంద్రు ఉన్నారు, ఇంకా బంధువులంతా ఉన్నారు. వీళ్ళందరి ముందర ఇద్దరు నిలబడ్డారు. ఎవరు వాళ్ళు? పేతురు యోహాను. వాళ్ళు చూసిన తర్వాత ఒకరితో ఒకరు పేతురు అనొచ్చు, ఏం యోహాను ఇంతమంది మనకు వ్యతిరేకంగా వచ్చారు, ఏం చేయాలబ్బా? యోహాను అంటే, ఏమో నిన్ను నమ్ముకొని వచ్చిన వారు ఇంతమంది అన్లా. పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఇటుపక్క ఎంతమంది ఉన్నా పేతురు యోహానులు భయపడలా. గుర్తుపెట్టుకో, నీకు వ్యతిరేకంగా సాతాను ఒకరిని తేడు ఎక్కువ మందిని పెడతాడు. ఎందుకు తెలుసా? నువ్వు భయపడాలి. సింహం అస్సలు భయపడదు. ఎల్ల మృగములకెల్లా భయపడని వెనుక తిరగని సింహం. దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరికీ ధైర్యం ఏంటి తెలుసా? కొన్ని రోజుల కిందట ఒక కొండపై నుంచి పైకి వెళ్తున్నప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పేశాడు. ఏంటి ఆ మాట తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సదాకాలం మీతో ఉంటా, ఐ విల్ బి విత్ యూ, మీతో ఉంటా. వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఈ గుంపు మధ్య దేవుడు మాతో ఉన్నాడు, అందుకు వాళ్ళ ధైర్యం. అప్పుడు గెత్సెమన తోటలో యేసుప్రభు ఉంటే అక్కడే ఉండాలి వీళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, మీరు ఎక్కడైనా ఉండండి, సదాకాలం మీతో ఉంటా, సదాకాలం మీతో ఉంటా. అందుకే వీళ్ళు ప్రధాన యాజకులు, లేకపోతే అధికారులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ యెరూషలేములో కూడుకున్నారు. వాళ్ళ ఎదుట వీళ్ళిద్దరు నిలబడారు. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు, మనము ఎక్కడైనా ఒక చోట నిలబడాలంటే షేక్ వెల్ బిఫోర్ యూజ్ కదా, వణికిపోతాం, కింద నుంచి వణుకుతాం మనం గడగడగడగడ. దేవుని బిడ్డలారా, నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రతి విషయంలో నా దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు. పేతురు యోహానుల ధైర్యం ఏంటి తెలుసా? పేతురు, బైబిలే చెప్తుంది, వారు విద్య లేని పామరులు, చదువు లేదు, ఏమీ లేదు, ఉండేది చేపలు పట్టే నాలెడ్జ్. ఇప్పుడు అధికారుల దగ్గరికి వచ్చారు, ఏం మాట్లాడాలా? బైబిల్లో రాయబడింది. కానీ పేతురు యోహానుల విద్య లేని దాన్ని చూడలేదు, పేతురు యోహానుల ధైర్యాన్ని చూచారు వాళ్ళు. అందుకే పేతురు యోహానులను దేవుడు అంత గొప్పగా సేవలో వాడుకున్నాడు, అంత గొప్పగా సేవలో వాడుకున్నాడు. ఎవడును తరమకుండా సాతాను పారిపోవాలి అంటే ఎల్ల మృగములకెల్లా పరాక్రమం కలిగి ఏ జంతువైనా రాని, ఐ వోంట్ బాదర్ అబౌట్ దాట్, ఐ విల్ అటాక్. దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ తర్వాత ఈ వీక్ నేను ఒక జనరల్ వీడియో నేను చూస్తున్నాను, ఆర్మీ జనరల్ వీడియో. నాకెందుకో ఇంటర్వ్యూస్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఎప్పుడైనా తీరిక దొరికిందంటే యూట్యూబ్లో నేను అలాంటి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. మంచి హ్యాబిట్ అండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. పనికి మాలిన చెత్త సీరియల్స్, రీల్స్ చూసే బదులు ఇలాంటి ఇంటర్వ్యూస్ చూడండి. యూ విల్ బి ఫిల్డ్ విత్ డిఫరెంట్ నాలెడ్జ్. ఆ మేజర్గా ఇంటర్వ్యూస్ నేను చూస్తూ ఉన్నా. ఆయన ఒక ప్రశ్న అడిగాడండి ఇంటర్వ్యూయర్. ఏమని అడిగారంటే, మీరు హైదరాబాద్లో పుట్టి పెరిగారంటున్నారు, యుద్ధ రంగానికి పోయినప్పుడు మీకు భయమేదా? ఆ పక్క సైన్యం ఉంటుంది, ఆ పక్క శత్రువులు ఉంటారు, ఎక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టింటారో మీకు తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఎక్కడ ఎవరు అటాక్ చేస్తారు, ఎక్కడ తీవ్రవాది ఉంటాడు, ఎక్కడి నుంచి కాలుస్తాడో మీకు తెలియదు. భయం ఉండదా? భయపడే వ్యక్తి ఇంటిలో ఉంటాడు సార్, భయం లేని వ్యక్తి యుద్ధరంగంలో ఉంటాడు. మాకు కుటుంబం, మేము యుద్ధరంగంలోకి వెళ్ళామంటే మమ్మల్ని కూడా మేము మర్చిపోతాం, మా కుటుంబాన్ని మర్చిపోతాం, ఏది గుర్తున్నది మాకు. ఒకటే ఐ యామ్ ఎ సోల్జర్, ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ మై కంట్రీ. నేను నా దేశం కొరకు పోరాడాల్సినటువంటి నేను ఒక సైనికుని, దట్స్ ఆల్, యుద్ధ వీరుణ్ణి. అదే నేను చూస్తాను. ఇది నన్న సాతాను నీకు తీసుకొని వచ్చినటువంటి మైండ్ సెట్ ఏంటి తెలుసా? నీ వలన ఏడవుతుంది, నువ్వేం ప్రార్థన చేయగలవు, నువ్వు దేవుని అడిగితే ఇస్తాడా, నీ కుటుంబంలో ఇది జరుగుతుందా, అంత సీన్ లేదులే, నీవు అంత పాలగాని కాదులే,
నువ్వేం ప్రార్థన చేస్తావు అంటది. అప్పుడు నువ్వు చెప్పాల్సింది, ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను. దేవుని బిడ్డలారా, ఒక స్టోరీ మీకు చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. ఒక ఎక్కడో దొరికినటువంటి ఒక చిన్న సింహం పిల్లను ఒక ఇంటిలో ఒక వ్యక్తి పెంచుకున్నాడంట. అతడు ఎక్కడ పెంచాడంటే, అతనికి చాలా కోళ్ళు ఉన్నాయంట. కోళ్ళు, తర్వాత చిన్న చిన్న మేకలు, వాటి దగ్గర ఈ సింహం పిల్లను కూడా పెంచాడంటండి. సింహం పిల్ల అది వాటితో పెరిగి అది కోడిలాగా తిరుగుతుందంట, లేకపోతే మేకలాగా తిరుగుతుంది. సింహంలాగా అసలు ఉండడం లేదంట. ఎంత కాలమైందో, ఒకరోజు ఎక్కడైతే ఈ సింహం పిల్ల పెరుగుతూ ఉందో ఆ ప్రాంతంలోనికి సింహం వచ్చిందంటండి. సింహం వచ్చిందంట. సింహం చూసింది, అరే ఇది సింహం కదా, ఇదేంటి కోళ్ళ దగ్గర ఉంది, ఇది కోళ్ళను తినాలి, ఇది మేక దగ్గర ఉంది, మేకను తినాలి, ఇదేంటి ఇది చాలా డీసెంట్గా మారిపోయింది, వెజిటేరియన్గా మారిపోయింది ఇది అనుకొని ఈ సింహం అనుకునిందంట. ఏమనుకునిందంటే, ఇది చాలా చెడిపోయింది, దీన్ని బాగు చేయాలి. ఎలా బాగు చేయాలంటే, ఆ సింహం, పెద్ద సింహం ఏం చేసిందంటే చిన్న సింహాన్ని పిలుచుకొని పోయిందంట. దాని వెంబడి తీసుకొని వెళ్ళి ఒక చిన్న కొలను ఉంటే ఆ కొలం దగ్గరికి తీసుకుపోయి ఈ పెద్ద సింహం నీళ్లు తాగడం మొదలుపెట్టిందంట. ఆ చిన్న సింహం కూడా ఏం చేసింది తెలుసా, ఆ నీళ్లు తాగి బయటకు వచ్చి ఇంకా సింహంలాగా మారిపోయిందంట అండి. ఇంకా అది గర్జించడం మొదలు పెడుతుందంట. ఎందుకు తెలుసా, అంతవరకు కోడిని చూసి ఇది ఏమనుకుంది తెలుసా, కోడి అనుకునింది. ఇది మేకను చూసి ఏమనుకుంది తెలుసా, మేక అనుకునింది. ఇప్పుడు నీళ్ళలో ఏం కనపడింది తెలుసా, తన అసలైన ముఖం కనపడింది. సింహం ముఖం చూస్తానే అర్థమైపోయింది, ఐ యామ్ ఎ లయన్ బట్ ఐఎమ్ బిహేవింగ్ లైక్ ఎ హెన్, ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్ గాడ్. ఈ యొక్క కోడిలాగా, ఈ యొక్క మేకలాగా నేను ఉన్నాను, ఐఎమ్ ఎ లయన్. అప్పుడు అది గర్జించడం మొదలుపెట్టిందండి. ఈరోజు నా దేవుడి వాక్యం ద్వారా నీలో ఉన్నటువంటి కోడిని, నీలో ఉన్నటువంటి మేకను తొలగించి ఒక సింహాన్ని లేపునుగాక. నీ జీవితంలో సాతాను పారిపోవాలంటే, నో దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ అ లైన్ ఆఫ్ జూడా, యూదా గోత్రం సింహం బిడ్డవు నువ్వు, అది మర్చిపోవద్దు. గర్జించడం నేర్చుకో, వెనుకకు తగ్గకు. ఎల్ల మృగములలో అది నిలబడిందంటే ఇట్ వోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సాతాను నీ జీవితంలో పారిపోకుండా తిష్ట వేసుకున్నాడు అంటే ఒకటే, యు ఆర్ లుకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హెన్. ఒక మేకగా, ఒక కోడిగా నువ్వు చూసుకుంటున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోవాలంటే, బైబిల్లో రాయబడినటువంటి మాట వెరీ సింపుల్, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీలో ధైర్యాన్ని సాతాను చూసినప్పుడే సాతాను పారిపోతాడు. నీలో పిరికితనాన్ని, డిసప్పాయింటింగ్, క్రిటిసైజింగ్ వర్డ్స్ నీ జీవితంలో సాతాను చూశాడా? నీ జీవితంలో, నీ యొక్క మాట తీరులో, నీ ప్రవర్తనలో చూశాడా? సాతాను తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఒకనొక దైవ సేవకుని ఇంటిలో ఒక భయంకరమైన పరిస్థితి. ఒక అమ్మాయి తన జీవితంలో చాలా తప్పుడు అడుగులేస్తుంది. తను తెలిసే టైంకి చాలా దూరం వెళ్ళిపోయింది ఆ సమస్య. ఈ దైవసేవుడు చాలా బాధపడ్డాడు. ఏంటి నా బిడ్డ ఇలా అయిపోయింది, బిడ్డ ఎందుకు ఇట్లా చెడిపోయింది, నాకు తెలిసే లోపల ఇంత డ్యామేజ్ జరిగిపోయింది అని కృంగిపోయి ఏడ్చాడు, దిగులు పడ్డాడు. తనకు తెలిసినటువంటి కొంతమంది దైవ సేవకులకు చెప్పాడు, బాధపడ్డాడు. కానీ అమ్మాయిలో మార్పు రాలా. ఒకరోజు దేవుని దగ్గర కూర్చున్నాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభా, ఎందుకు ప్రభా ఇలా అయిపోయింది, ఎందుకు ప్రభా ఇది జరిగింది? అప్పుడు దేవుడు గుర్తు చేశాడంట, యు ఆర్ ప్రేయింగ్ లైక్ ఎ డెస్టిట్యూట్. ఒక అనాథగా నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు. యు ఫర్గాట్ వన్ థింగ్, ఒక సంగతి అస్సలు మర్చిపోయాను. యు ఆర్ మై సన్, నా కుమారునిగా నువ్వు అడగడంలా, ఒక అనాథగా నువ్వు అడుగుతున్నావు, ఒక చేతకాని వాడుగా నువ్వు అడుగుతున్నావు, ఎవరు లేని వ్యక్తిగా నువ్వు అడుగుతున్నావు. నా కుమారునిగా నీ అధికారం ఉపయోగించి నువ్వు అడుగు. అప్పుడు ఈ దైవసేవకుడు గుర్తొచ్చింది, అరే నేను మర్చిపోయాను, నాకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. భూలోకంలో దేన్ని బంధిస్తే పరలోకంలో అది బంధించబడుతుంది. నేను నా కుమార్తె పైన పనిచేసే దురాత్మ శక్తులు నేను బంధించలేదు. కాబట్టి ఆ అమ్మాయిలో అలా మార్పు వచ్చింది. ఆ దినం నుంచి మొదలు పెట్టాడంట, యేసు నామమున నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆ అమ్మాయి పైన పనిచేసే దురాత్మ శక్తులను బంధిస్తున్నా. ఆ అమ్మాయి మైండ్ సెట్ను మార్చినటువంటి దురాత్మలను, ఆ అమ్మాయిలో డిఫరెంట్ కోరికలు పుట్టించిన దురాత్మలను బంధిస్తున్నా. వెన్ హీ బిగాన్ టు ప్రే, ఆటోమేటిక్లీ దెర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ హిస్ డాటర్. తన కుమార్తెలో మార్పు రావడం ప్రారంభించింది. నౌ షీ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. దేవుని సాధనమై వాడబడుతుంది. ఎందుకు చెప్పనా? నీ జీవితంలో
కోళ్లతో తిరిగి కోళ్ల బుద్ధులు వచ్చేసాయి, అవిశ్వాస తిరిగి అవిశ్వాసి మాటలు వచ్చేసాయి, గొనిగే వారితో తిరిగి గొనిగే మాటలు వచ్చేసాయి, నిరాశతో జీవించే వారి దగ్గర జీవించి నిరాశ మాటలు వచ్చేసాయి. సాతాను పారిపోడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉన్నప్పుడే నీ ధైర్యాన్ని, నీ విశ్వాసాన్ని, దేవుడు నీతో ఉన్నాడు. దావీదు అంటాడు, దండు దిగిన యుద్ధానికి నా మీదకి వచ్చి నాకు భయపడను, నేను యెహోవాయే నాకు వెలుగును రక్షణయే అన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా భయపడుతున్నావా? భయపడకు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి సింహంలాగా నీ ప్రార్థన గదిలో గర్జించడం ప్రారంభించు. దేవుని ఎదుట మొరపెట్టడం ప్రారంభించు. దేవా, దిస్ ఈజ్ మై ప్రామిస్. కాలేబు 85 ఏండ్ల వయసులో అడుగుతున్నాడు, ఆ కొండ నాకు కావాలి, అనాకీల రాజ్యం నాకు కావాలి. దేవుని బిడ్డ యొక్క మాట తీరు, ప్రార్థనలు వేరుగా ఉంటాయి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సింహము ఎల్ల మృగములను చూస్తుంది. ఇట్ వోంట్ బాదర్ అబౌట్ దేర్ పవర్, దేర్ హైట్, దేర్ వెయిట్, దేర్ స్టామినా, నథింగ్. ఇట్ విల్ అటాక్. అంతే. ఈరోజు పేతురు, యోహాను లాగా నువ్వు ఒక్కరిగా ఇద్దరిగా నిలబడుతున్నావేమో. యు ఆర్ లుకింగ్ సో లోన్లీ, బట్ గాడ్ సేస్ యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. ఎందుకు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎవడును తరమకుండానే. ఎప్పుడు? సింహము వలె ధైర్యం నీ దగ్గర ఉన్నప్పుడు. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు, మహాగణుడానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. తండ్రి, మిమ్మల్ని మేము బాధ పెట్టావు తండ్రి. మా కృంగిపోయిన మాటలు, నిరాశతో కూడిన మాటలు, నిస్పృహతో కూడిన మాటలు మా నోటి నుండి వచ్చాయి తండ్రి. మమ్మల్ని క్షమించు. మిమ్మల్ని మేము అవమానపరిచాం ప్రభువా. మా మాటలను బట్టి, మా ప్రార్థనలు బట్టి, నిరాశ నిస్పృహతో కూడిన మా జీవిత విధానాన్ని బట్టి తండ్రి మీకు బాధను కలిగించాం. మమ్మల్ని మన్నించండి. మేము ఎవరు లేని వారమని, దిక్కు లేని వారం అన్నట్టుగా మా జీవితాలు మేము చూసుకున్నాం ప్రభువా. నిన్ను మర్చిపోయాం ప్రభువా, నిన్ను మర్చిపోయా. మా శత్రువులు, మా దుష్టులు, మా మీదకి వచ్చే సైన్యాన్ని మేము చూసామే తప్ప నిన్ను మర్చిపోయాం ప్రభువా. క్షమించండి. జీవితంలో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి అపవాది క్రియలు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రార్థన మేము చేస్తుండగా, సాతాను పారిపోతుండగా నీకు వందనాలు. యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.